హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఎగ్జామ్లో క్లాక్స్ గడియారాల నుండి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఇందులో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మిర్రర్ ఇమేజ్. అంటే పర్టికులర్ టైం ఇచ్చి అది మిర్రర్లో ఎలా కనిపిస్తుంది లేదా మిర్రర్లో కనిపించే టైము యాక్చువల్గా టైం ఎలా ఉంటుందనేది క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మీకు ఎలాంటి టైం ఇచ్చినా డైరెక్ట్గా ఒక్క సెకండ్లోనే చేసే ఒక సింపుల్ అండ్ బెస్ట్ టెక్నిక్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. అంటే మీరు పెన్ను పేపర్ యూజ్ చేయకుండా జస్ట్ ఇలా చూడంగానే 1 సెకండ్లోనే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అది ఎలాంటి టైం ఇచ్చినా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3:20 4/11 అని ఇచ్చారనుకోండి. ఇలా టైం ఇది ఫ్రాక్షన్లో భిన్నంలో ఇచ్చారు. ఇది మిర్రర్లో ఎలా కనిపిస్తుందంటే అంత ఈజీ కాదు. అలా క్వశ్చన్ ఎలా అడిగినా మీరు పెన్ను యూజ్ చేయకుండా జస్ట్ ఇలా చూడగానే 1 సెకండ్లోనే దీని ఆన్సర్ చెప్పవచ్చు. దీనికి సంబంధించి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేస్తాను. ఈ క్లాస్ వినడం ద్వారా మీరు ఎగ్జామ్లో ఇంకా ఎలా ఇచ్చినా డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రైట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ టైం ఏమి ఇచ్చారో మనకి మిర్రర్లో కనిపించే టైం ఏంటంటే 3:20 అన్నాడు. యాక్చువల్ టైం ఏంటి అని అడగదు. క్వశ్చన్ ఎలాగైనా అడగవచ్చు. అంటే మనకి యాక్చువల్ టైం ఇచ్చి అది మిర్రర్లో ఎలా కనిపిస్తుంది అనవచ్చు, లేదా మిర్రర్లో కనిపించే టైం ఇచ్చి యాక్చువల్ టైం ఏంటి అని అడగవచ్చు. ఎలా ఇచ్చినా సేమ్. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఇచ్చిన టైం ఏదైతే ఉందో 3:20 ఇచ్చారు కదా, ఈ 3ని మనకి అవర్స్ అవుతుంది, ఈ 20 అనేది మినిట్స్గా తీసుకుంటాం. 3:20. ఓకే, రైట్. ఈ అవర్స్లో ఉన్న నెంబర్ ఏదైతే ఉందో 3, దానికి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఏ నెంబర్ యాడ్ చేస్తే 11 వస్తుందో చూసుకోండి అంతే. 3కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 11 వస్తుంది? 8. ఒక్కసారి ఆప్షన్ చూడండి. అవర్స్లో అంటే ఫస్ట్ నెంబర్ ఎక్కడ 8 ఉందో చూడండి. 1 2 3 4లో సెకండ్ ఆప్షన్లో ఉంది. డైరెక్ట్గా ఆన్సర్ చేయండి అంతే. ఇంకా మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ మరి ఇక్కడ 8:30 ఉంటే ఏం చేయాలి అని. డెఫినెట్లీ రావచ్చు. ఎలా వచ్చినా మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అది కూడా మీకు 1 by 1 క్వశ్చన్స్లో నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా, రైట్. ఇంకా కొద్దిమంది ఏంటంటే సార్ మాకు 11:60 నుంచి సబ్ట్రాక్ట్ చేయడం తెలుసు, లేదా 12 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలని తెలుసు. అలా చేసినా కూడా వస్తుంది కదా సార్, మీరు ఏంటి అదే దాన్నే ఇలా చెప్తున్నారు కదా అని. ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే పెన్ను యూజ్ చేయకండి అని చెప్తున్నాను. పెన్ను యూజ్ చేయకండి. చూడంగానే సెకండ్స్లో డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఒక్క సెకండ్లోనే మనకు ఒక మార్క్ రావచ్చు. ఆ ఒక్క మార్క్ వస్తేనే నీకు జాబ్ రావచ్చు. ఆ ఒక్క మార్క్ రాకపోతే నువ్వు జాబ్ మిస్ కావచ్చు. అంటే ప్రతి సెకండ్ ఇంపార్టెంటే. నువ్వు ఏ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏది సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే అది క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మీకు కొన్ని క్వశ్చన్ చూస్తే మీరే చేయగలుగుతారు. జస్ట్ 1 సెకండ్లోనే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు చెప్పండి, టైం 4:35 అయింది. టైం 4:35 అయితే మనకి దాని ఆన్సర్ చెప్పండి. ఓకే, దాని ఆన్సర్ కామెంట్లో చెప్పండి. అది కూడా చూసి డైరెక్ట్ చెప్పండి. సింపుల్, ఏం లేదు అక్కడ, ఏం లేదు. 4:35ని పక్కన పెట్టండి. ఫస్ట్ 4 చూడండి. 4కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 11 వస్తుంది? 7ఏ కదా. 7 ఒక్కసారి ఆప్షన్ చూడండి, అంతే ఆన్సర్. ఓకే, రైట్, క్లియర్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. టైం 6:15 అయింది. ఇప్పుడు దీని ఆన్సర్ చెప్పండి. మిర్రర్లో మనకి అద్దంలో కనిపించే 6:15 అయితే యాక్చువల్ టైం ఏంటి? 6కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 11 వస్తుంది? 5. 6కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 11 వస్తుంది? 5. ఇది కాదు, ఇది కాదు, 2 ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ. ఓకే, రైట్. మరి ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మినిట్స్ని కన్సిడర్ చేయండి. మినిట్స్ అంటే ఇది మినిట్స్లో అంటే మనకి ఎంత ఆ మినిట్స్కి యాడ్ చేస్తే అది 60 అవుతుంది. 60 మినిట్స్ అంటే 50కి 45 యాడ్ చేస్తే 60 మినిట్స్ అవుతుంది కదా. ఎన్ని మినిట్స్ మనకు యాడ్ చేస్తే అది 60 అవుతుంది చూసుకోండి. అంటే ఇక్కడ 15కి 45 యాడ్ చేసి 60 అవుతుంది కాబట్టి ఇది కాదు. ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ అంతే. ఓకే, రైట్. ఇలా మనము చూసి డైరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పవచ్చు. ఓకే, రైట్. మరి 11:60 అంటే కొంతమందికి డౌట్ రావచ్చు. ఈ 11:60 ఎలా సార్ అంటే మాకు డౌట్ ఉంది. ఇప్పుడు మీరు అన్నారు కదా 11:60 అని. చిన్న జస్ట్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఐడియా కోసం, అంతేకాని మీరు ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 11:60 ఏంటంటే ఇక్కడ మనకి చూడండి మిర్రర్ ఇమేజ్ ఎలా కనిపిస్తాయి? యాక్చువల్గా లెఫ్ట్ రైట్ కనిపిస్తాయి, రైట్ లెఫ్ట్ కనిపిస్తాయి. అవునా, రైట్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10కి ఆపోజిట్ ఏమవుతుంది మనకి? ఇక్కడ 10కి ఆపోజిట్ ఏమవుతుంది మనకి? 2. అలాగే 11కి ఆపోజిట్ 1, 9కి ఆపోజిట్ 3, 8కి 4, 7కి 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ లెఫ్ట్ రైట్ మీరు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి యాడ్ చేస్తే 12 వస్తుంది చూడండి. ఇంట్లో
11 + 1 12, 10 + 2 12, 9 + 3 12, అలా అన్ని 12 వస్తున్నాయి కాబట్టి మీకు ఏదైనా సరే మిర్రర్ ఇమేజ్లో కావాలి అంటే 12 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 12 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలంటే మనకి 12 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి మనకి ఏదైనా ఒక నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్నే ఆల్టర్నేట్గా రాసుకుంటున్నాం. 12 అంటే ఇక్కడ 60 తీసుకుంటే ఇక్కడ 0 ప్లేస్లో 60 తీసుకుంటే ఇక్కడ 12 నుంచి అంటే 60 మినిట్స్ ఇందులో నుంచి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 1 అవర్ తగ్గుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది, అది 11 అవుతుంది. సో ఆన్సర్ ఏమో మనకి దీని వాల్యూ ఏం తీసుకుంటున్నాం, 1160గా తీసుకుంటున్నాం. అంటే 12 o'clockని 1160గా తీసుకుంటున్నాం. సో ఎప్పుడైనా మీకు మిర్రర్ ఇమేజ్ కావాలంటే 1160 నుంచి అందుకే మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు స్టార్టింగ్లో సో 320 అని అనుకోండి. 320 అంటే 1160 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే సో ఏదైనా సరే ఇచ్చిన టైంని 1160 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. 16 - 20 ఎంత మనకి 40. ఓకే, 11 - 3 ఎంత 8. సో ఆన్సర్ ఎంత 8. ఇక్కడ 840 వచ్చింది. సో ఇక్కడ ఏమీ చేయకుండానే అంటే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఐడియా లేని వాళ్ళ కోసం. బట్ ఇవేమీ చేయకుండా డైరెక్ట్గా జస్ట్ అది ఏ నెంబర్ యాడ్ చేస్తూ వస్తుందో చూసుకోండి, ఆప్షన్ డైరెక్ట్గా క్లిక్ చేయండి. అలా రాకపోతే మినిట్స్లో చూసుకోండి, ఖచ్చితంగా మీకు ఆప్షన్ చూడగానే మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే రైట్. ఓకే సార్, మరి 320 ఉంది కాబట్టి ఈజీ చేస్తాం, మరి ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, సో అది కూడా మీకు డిస్కస్ చేస్తారు. ఎలాంటి కేసులు అయినా సరే మీరు ఏమీ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేసే ట్రిక్ మీకు డిస్కస్ చేస్తాను. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు. సో ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు చూసి ఆన్సర్ చెప్పగలుగుతారు. ఇప్పుడు దీని ఆన్సర్ మీరు కామెంట్లో చెప్పండి. 10:40 అయినప్పుడు మనకి యాక్చువల్ టైం ఏంటి అంటే అద్దంలో ఈ టైం కనిపిస్తే జస్ట్ సింపుల్గా ఏం లేదు, 10కి ఏం యాడ్ చేస్తే మనకి 11 వస్తుంది, 1 అంతే. ఆన్సర్ ఎక్కడ ఉంది? ఓకే, సో ఎంత సెకండ్స్ పట్టింది, జస్ట్ ఇలా చూసే అంత టైంలోనే మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. ఓకేనా రైట్. నెక్స్ట్ 12:45. 12కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 11 వస్తుందంటే 12కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 11 వస్తుందంటే 11 కంటే పెద్ద నెంబర్ కదా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే 12:45 అంటే 12 ఏం తీసుకుంటాం, 0 తీసుకోవాలి. 12:45 అంటే 0:45గా తీసుకోవాలి. ఎందుకంటే 24 అవర్స్ క్లాక్లో మనకి సో 0:45 కనిపిస్తుందంటే అది ఏమవుతుంది, 12:45 అని తీసుకోవాలి. ఓకే రైట్. సో 0కి మరి ఏ నెంబర్ యాడ్ చేస్తే 11 వస్తుంది అంటే 0 + 11 11 కదా. సో 11 ఏ ఆప్షన్లో ఉంది, దట్స్ ఇట్ అంతే. సో ఇంకొక ఆప్షన్లో కూడా 11 ఉందనుకోండి, 11:30 ఉందనుకోండి, అప్పుడు మినిట్స్ చూడండి, 45కి ఎంత యాడ్ చేస్తే 60 వస్తుంది, 15. సో ఏ ఆప్షన్లో ఉంది, 4th ఆప్షన్ అంతే. ఓకే రైట్. నెక్స్ట్ వన్ 11:11. 11కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 11 వస్తుంది, 0. 0:11 అంటే 0 అంటే మనకి 0 అంటే ఏం తీసుకుంటాం, 0 అంటే 12 తీసుకోవాలి అని చెప్పాను. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ 12 ఏ ఆప్షన్లో ఉంది, 2 ఆప్షన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ మినిట్స్ చూడండి, 11కి ఎంత యాడ్ చేస్తే 60 అవుతుంది, 49 యాడ్ చేస్తే 60 అవుతుంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, దట్స్ ఇట్. ఓకే రైట్. నెక్స్ట్ మనకి ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు అంటే ఫ్రాక్షన్లో అంటే మనకి చూడండి ఇలా టైం ఇచ్చినప్పుడు మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది అంత ఈజీ కాదు, చూసి ఆన్సర్ చేయలేం మామూలుగా అయితే. కానీ ఇప్పుడు సేమ్ నేను ఇంతకుముందు అయితే డిస్కస్ చేశాను, జస్ట్ ఇలా బై అబ్జర్వేషన్ చూడగానే మీరు 1 సెకండ్లోనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో అది కూడా మీకు ఆల్ కేసెస్ మీకు డిస్కస్ చేస్తాను. సో ఎగ్జామ్లో ఎలా కన్ఫ్యూజ్ చేసినా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, అది కూడా డిస్కస్ చేస్తాను. అయితే డిస్కస్ చేసే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు సో ఆల్ కోర్సెస్ అంటే రైల్వే ఎగ్జామ్స్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, అలాగే పోలీస్ ఎగ్జామ్, ఎస్ఐ కానిస్టేబుల్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, బ్యాంక్ ఎగ్జామ్, గ్రూప్స్ ఎగ్జామ్స్, జేఎల్ఎం, ఎండోమెంట్, ఇలా అన్ని కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఎనీ ఫుల్ కోర్స్ జస్ట్ 999కే ఉన్నాయి మీకు ప్రజెంట్. ఓకే, కంప్లీట్ కోర్స్, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో వ్యాలిడిటీ మీకు జస్ట్ 4 months 5 months కాదు, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఓకే, సో దీనికి 1 rupee కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. క్లాసెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అయితే క్లాసెస్ అనేవి మీరు ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ చూసుకోండి. ఇక్కడ మీరు ఫ్యాకల్టీ కనుక అబ్జర్వ్ చేస్తే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. అంటే మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇంత టాప్ నాచ్ ఫ్యాకల్టీ మీ క్లాసెస్ చాలా తక్కువ ఫీజుకే మీకు కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా మీకు లోగో కనిపిస్తుంది, అక్కడ చూసుకోండి, కంటెంట్ చూసుకోండి. సో కంప్లీట్గా మీకు అక్కడ తెలిసిపోతుంది. అంటే టెస్ట్లు చూసుకోండి, మీకు ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి వెళ్తే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు ఏం చేయాలి. సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే 7కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 11 వస్తుంది, 4 ఏ ఆప్షన్లో ఉంది అంతే ఆన్సర్. మరి ఇంకొక ఆప్షన్లో కూడా 4 ఉంటే ఏం సార్, ఓకే 4 13 ఉంది,
సో 416 ఉంది, 416 6/11 ఉంది అనుకోండి. సో అప్పుడు మినిట్ చూసుకోండి, 7 అంటే 46 ప్లస్ సంథింగ్ ఉంది కదా, 46 ప్లస్ 4 46 4/11 అని ఇచ్చారు, అంటే 47 అనుకోండి, నియర్ బై 47 కదా. అంటే 47కి ఎంత యాడ్ చేస్తే మనకు 60 వస్తుంది, 13. సో 13 ఇక్కడ ఉంది, ఓకే. ఇక్కడ 16 ఉంది కాబట్టి ఇది కాదు. లేదు ఇంకొక ఆప్షన్లో కూడా మనకి 13 ఉంటే ఏం చేయాలి, ఇక్కడ 6/11 ఉంది, 6/7 ఉంది, ఇక్కడ 7/11, అప్పుడు ఏం చేయాలి. సో ఎలా ఇచ్చినా మనకి 4/11 ఇచ్చారు కదా, ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు 11 ఇక్కడ 4 డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది, 7. సో అంటే 7/11 ఉండాలి ఫ్రాక్షన్లో. ఏ ఆప్షన్లో ఉంది 7/11, ఈ ఆప్షన్లో ఉంది. ఇలా ఇది మిస్ అయినా ఇది మిస్ అయినా ఏది మిస్ అయినా 3 చూసుకోవచ్చు. ఏదైనా సెకండ్స్లో మీరు చూడంగానే ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ యాక్చువల్గా చేయాలంటే సేమ్ 11:60 నుంచి లేట్ చేయండి, 11:60 నుంచి డైరెక్ట్గా లేట్ చేయండి, ఓకే. 11:60 నుంచి లేట్ చేయాలంటే సో ఇక్కడ మీకు ఫ్రాక్షన్లో ఇచ్చారు కాబట్టి ఈ 16 ఎలా తీసుకుంటున్నారంటే 11:59 + 1గా తీసుకుంటున్నాను, ఓకే. 16 ఇలా రాసుకుంటున్నాను, 59 + 1. ఇప్పుడు చూడండి 7 46 నెక్స్ట్ 4/11. నౌ 11 - 7 4, నెక్స్ట్ 59 - 46, 59 - 46 13, ఓకే. ఇప్పుడు 1 నుంచి 4/11 లేట్ చేయండి, 1 - 4/11. సో 11 - 4 7/11 కదా, సో 7/11. సో మీకు ఈ ఆన్సర్ వస్తుంది. సో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, కొంచెం నేను ఇంతకుముందు చెప్పినట్టు జస్ట్ ఇలా బై అబ్జర్వేషన్ మీరు డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవాలి, ఓకేనా, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే చిన్న కాన్సెప్టే కావచ్చు, బట్ ఏంటంటే సో మనకి ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ మనము ఎక్కడైతే టైం సేవ్ చేయగలుగుతామో, ఎక్కడైతే మనము చూడగానే ఆన్సర్ చేయగలుగుతామో అక్కడ మ్యాక్సిమం మనం చేయగలిగితే డెఫినెట్లీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం, ఓకే.